ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం నగరంలో ప్రధానంగా ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు పీవైల ఆధ్వర్యంలో మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, అదేవిధంగా వైద్య రంగానికి కూడా సరిపడా నిధులు కేటాయించాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతోనే మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలలో పునరాలోచించుకోవాలి, వెంటనే విద్యారంగానికి తగినటువంటి నిధులు 30% నిధులు కేటాయించాలని, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కూడా మీరు ఆలోచించాలని, అదేవిధంగా విద్యారంగాన్ని కూడా కాపాడేటువంటి పరిస్థితులలో ఇలా ప్రభుత్వం వాళ్ళ విధానాలను కొనసాగించాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఇట్లా కనుక చేయనటువంటి పక్షాన రేపు 31వ తారీఖున మేము ప్రగతిశీల యువజన సంఘంగా, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము అసెంబ్లీని ముట్టడించడానికి కూడా సిద్ధపడతా ఉన్నాం. వేలాది మంది కార్యకర్తలతోనే, విద్యార్థి యువజన సంఘాలతోనే రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలకి సందర్భంగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, వెంటనే మీరు తక్షణమే ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలి, లేకుంటే కేసీఆర్కి పట్టిన గతే మీకు కూడా పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ని, మంత్రివర్గాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మస్తాన్, పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పీడీఎస్యు పీవైఎల్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని గెస్ట్ హౌస్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కరపత్రాలను దగ్ధం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి మరీ తక్కువ శాతం ఈరోజు నిధులను కేటాయించడం అంటే చాలా బాధాకరం. ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు అసెంబ్లీలో ఉన్న ఇక్కడ 3 మంత్రులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక్కరు కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళ వైపే ఆలోచించుకొని ఈరోజు కార్పొరేట్ వైపే ఆలోచించి వాళ్ళకే బడ్జెట్ కేటాయించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. తక్షణమే విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు మన మేధావులతో చర్చ జరిపితే మేము కేటాయిస్తామని చెప్పి 20% కనీసం మేము కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. కానీ ఆ హామీని కూడా నిలబెట్టుకోలేక ఈరోజు పక్కదారి పెట్టించిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. మాటలకే తప్ప శాతాల్లో లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, యువకుల మీద ప్రేమ ఉంటే తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేయాలి. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అధిక ఫీజులు తీసుకుంటా ఉన్నారు, వాటిపై చర్యలు తీసుకొని అనుమతి లేకుండా నడిపిస్తున్న కళాశాలలు కావచ్చు, పాఠశాల కావచ్చు, వాటిపై తక్షణ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి ఎదురుగా ఇంటర్నేషనల్ స్కూల్ ని తీసుకొచ్చారు. దానికి ఇంతవరకు పర్మిషన్ లేకుండా కూడా కలెక్టర్ గారు అక్కడ ఆఫీసుల్లో నిద్రపోతుంది తప్ప ఆ స్కూల్ పై చర్యలు తీసుకోకుండా ఆ స్కూల్లో 1,50,000 నుంచి ఈరోజు ఫీజులు వసూలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే ఆ స్కూళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా వారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పీడీఎస్యు పీవైఎల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా ఈ నెల 31వ తారీఖున 30% నిధులు కేటాయించకపోతే మాత్రం ఈ అసెంబ్లీ గేట్లు ఎక్కుతాం, అవసరమైతే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా వారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. విద్యారంగానికి రేపు జరగబోయే పునరావృతం చేసుకుని రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించకపోతే మాత్రం అసెంబ్లీ ముట్టడి